నమస్తే, వెల్కమ్ టు B6 మన వెలుగు, మన ఛానల్, మన వార్తలు. వ్యూయర్స్, ఆడియన్స్, ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ, మన దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో వీరుల త్యాగ ఫలితమే ఈ ఇక చరిత్ర తెలిసిందే, అందులోకి వెళ్ళనవసరం లేదు. కానీ ఒక పాయింట్ టచ్ చేద్దాం. అప్పుడు స్వాతంత్రం వచ్చింది 1947 15th ఆగస్ట్ అర్ధరాత్రి. బ్రిటిష్ వాడు మనకు దేశాన్ని మన చేతుల్లో పెట్టేసి వెళ్ళిపోయాడు అర్ధరాత్రి. కానీ అప్పటి నుండి మనం ఎవరు మరి రాజకీయం మాట్లాడద్దు అని అనుకుంటాం. ఓకే, అది మన కాన్సెప్ట్ కూడా. ఈరోజు ఒక తక్కువ నడివి గల చేయాలని ఉద్దేశంతో రాజకీయమే అంటే పరిపాలన ఎవరు చేయాలి? ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి నాయకులే పాలకులు, అదే ప్రభుత్వం. ఇండైరెక్ట్గా ప్రజలే ప్రభుత్వం అంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు, చట్టసభల్లో ఉన్నటువంటి నాయకులు చట్టాలు చేసి ప్రజల అభివృద్ధికి దోహదపడితే, ప్రజలను అభివృద్ధి దశలో నడిపిస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. అట్లాగని పూర్తిగా వారిపైన మనం ఆధారపడకుండా ఆ ఎన్నికలు జరిగినప్పుడు ఆ బాధ్యత చట్టసభల్లోకి పోయిన తర్వాత వారి బాధ్యత అయితే, మనం ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల వేళ సరైన వ్యక్తులను ఎన్నుకోవడం కూడా ప్రజల బాధ్యతేనే. పూర్తిగా నాయకులది తప్పు కాదు, ప్రజలది తప్పు కాదు. మారాల్సింది నాయకులు కాదు, మారాల్సింది మనం, మీన్స్ ప్రజలు. మనం సరైన నాయకులను ఎన్నుకున్న రోజున చట్టసభల్లో సరైనటువంటి వారు ఉంటే ఈ 79 సంవత్సరాల లోపల ఇంకా వాళ్ళు ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో, అన్ని రాజకీయ పార్టీలు ఇగో ఈ పెన్షన్ నుంచి మొదలుకుంటే ఇండ్ల వరకు, అది డబుల్ బెడ్రూమ్ ఇన్లా, ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఇదిగా ఏ ప్రభుత్వం అయినా సరే 79 ఏళ్లలో అభివృద్ధి చెందుతున్నాము అంటున్నాం. కానీ అభివృద్ధి చెందిన అగ్రగామి దేశంగా మనం ఎందుకు నిలవలేకపోయాం అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఎవరైతే వీక్షిస్తున్నటువంటి ప్రజలు ఉంది అంటే, మనం కూడా నోటుకో ఏదనుకో ఓటును అమ్ముకున్నన్ని రోజులు 79 సంవత్సరాలుగా గడిచినప్పటికీ ఇంకా మున్ముందు కూడా ఇవే పరిస్థితులు ఉంటాయి అని చెప్పడం కోసమే ఈ టాపిక్ కొంచెం టచ్ చేసినాం. కేవలం పాలకులే మనల్ని అభివృద్ధి చేస్తారని కాదు, ఆ పాలకులను ఎన్నుకునేటప్పుడు మనం పాటించాల్సింది డబ్బు తీసుకొని నోటు తీసుకొని ఓటు అమ్ముకోవద్దు. రాజ్యాంగం మనకు ఉంది కదా, ఆ రాజ్యాంగం ప్రకారం కనీసం ఈ పాలకులు కొద్దిగానైనా రాజ్యాంగం ప్రకారం మేనిఫెస్టోలు అవసరం లేదు. ఆ రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా తీసుకొని కనుక ఏవైనా కొత్త పార్టీలు వస్తే, ఇప్పుడున్న వారు ఎట్లా ప్రతి పార్టీ ఈ దేశంలో రాజ్యాంగానికి అనుసరించే పరిపాలన చేయాల్సి ఉంటుంది, చేస్తారు. కానీ అది ఎంత మేరకు చేసిండ్రు అనేది క్వశ్చన్ మార్క్. ఏ పార్టీ ఇప్పటి వరకు పరిపాలించిన వాళ్ళు కావచ్చు, పరిపాలిస్తున్న వాళ్ళు కావచ్చు, అందరూ ఏమనంటే రాజ్యాంగానికి లోబడి అంటారు. మరి రాజ్యాంగానికి లోబడి అంటే పేదోడికి న్యాయం జరగాలంటే సంవత్సరాల తరబడి సమయం పడుతుంది. డబ్బున్నోడికి న్యాయం జరగాలంటే
గంటల లోపల జరిగిపోతుంది. అదేలా సాధ్యం అంటే కళ్ళ ముందు జరిగిన సంఘటన అల్లు అర్జున్ రాత్రిపూట పోయిండు, ఉదయాన బెయిల్ మీద బయటకు వచ్చిండు. ఇదేలా సాధ్యం అంటే డబ్బు. కాదని చెప్పగలరా? కామెంట్ రూపంలో చెప్పండి మీరు. ఎస్, నేను అంటున్న డబ్బే కారణం. లేదు అంటే ఇప్పటికీ దీనంతటికీ కారణం కేవలం భూమి మాత్రమే, కేవలం భూమి. అందుకే ఈరోజు కూడా మనం రిక్వెస్టే చేస్తున్నాం. ఏంది? 2 ఎకరాల భూమి పంచమని చెప్తున్నాం. 2 ఎకరాల భూమి ప్రతి నిరుపేదకు, లేనటువంటి వారికి పంచాలని చెప్తున్నాం. పంచండి. ఈ అంతరాలు తొలగిపోతాయి. అంతరాలు ఉండడానికి గల కారణం కేవలం భూమి. విద్య ఎవరాది? కార్పొరేట్ రంగంలోంచి పూర్తిగా విద్యను తీసేయాలి. కార్పొరేట్ అనే పదమే ఉండకుండా ప్రభుత్వ అధీనంలో ఉండాలి. వైద్యం, ఇవి 2 ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. ఇది మనం ఈ యొక్క 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు కూడా అదే మన రిక్వెస్ట్, రికమెండ్, అట్ ద సేమ్ టైం మన అభిప్రాయం కూడా. సో స్వతంత్రం వచ్చింది, హ్యాపీగా ఉన్నాం. దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందినటువంటి రోజు నిజమే. కానీ ఈరోజు ఉపన్యాసాలు వింటుంటే మాత్రం ఇక అక్కడక్కడ స్టేజీల పైన రాజకీయ నాయకులు కొంతమంది దంచేటువంటి ఉంటాయి. ఆ మాటలు వింటే అయ్యో మనం చాలా అభివృద్ధి చెందిపోయినాం అనుకుంటాం. కానీ తినడానికి లేక అడుక్కునేవాడు లేకుండా ఉన్నాడు ఆ దేశంలో. నీళ్ళ లేకుండా అద్దె ఇళ్లలో ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఉన్నదా లెక్క? లేదా లెక్క లేదా? అద్దె కట్టలేకుండా వారిని ఇళ్లలోంచి బయటకు వెళ్ళిపోమన్నట్టే ఎక్కడా అని చెప్పేసి కాళ్ళ వేళ్ళ బతిమలాడి బతుకుతున్న వారు ఎంతమంది లేరా దేశంలో? నాట్ ఓన్లీ తెలంగాణ, ఇన్ ఆల్ అవర్ ఇండియా. నాట్ ఓన్లీ తెలంగాణ, ఇన్ ఆల్ అవర్ ఇండియా. మన దేశంలో ఇది ఆవేదపూరితమైనటువంటి భావోద్వేగంతో మాట్లాడుతున్న మాటలు తప్పితే ఇంకోటి కాదు. ఇవి పచ్చి నిజాలా కావా? ఒకసారి ఆలోచించండి. ఎస్, స్వతంత్రం వచ్చింది, కానీ స్వతంత్ర భారతంలో పాలకులు ఏం చేసింది అది కావాలి. ఏం రిజల్ట్? ఒక వ్యక్తి యొక్క అతని భారతదేశంలో 140 కోట్లు దాటిపోయినాం. ఇంచుమించు 150 కోట్లు దాడినాం. ఇంచుమించుగా దాడినాం. చైనాను దాడేసినాం జనాభాలో. కానీ కుటుంబం యొక్క, ఓ వ్యక్తి కుటుంబం యొక్క ఆర్థికంగా అతని ఎదుగుదల ఎంత? కూడు గూడు గుడ్డ ఇవన్నీ కలిగి ఉన్నారా ప్రతి ఒక్కరు? లేదు. దేనికి లోటు లేకుండా ఒక వ్యక్తి జీవించగలుగుతున్నాడా మన దేశంలో? లేదు. కొందరికే పరిమితమైంది. గతంలో ప్రకటించారు మన రాష్ట్రంలోనే 10 మంది ఆస్తి కుబేరులు అని చెప్తారు. ఇంకా వారికి ఒక మంచి పేరు కుబేరులు ఉండని. కుబేరులు అని చెప్తున్నారు. 10 మంది చేతిలో కేంద్రీకృతమైంది. ఎక్కడుంది? ఎక్కడ? ఒక రైతు పంట పండిస్తే అతని పంటకు అతని ధర నిర్ణయించుకునే రోజు రావాలి. ఒక కూలి ప్రభుత్వాలు అన్నట్టుగానే మొన్న మాట్లాడిన మాటలే, పత్రికల్లో వచ్చిన వార్తలే. 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేస్తామన్నారు.
అక్కర్లేదు. రైతు పండించిన పంటకు అతను చెప్పిన రేటుకు కొనే పరిస్థితి రావాలి. ధర నిర్ణయించుకునే రోజు రావాలి. ఎవరైనా ఇటు ప్రభుత్వ ఉద్యోగం, ఇటు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉంటుంది కదా, పని సమాన పనికి సమాన వేతనం అది రావాలి. లేదు, చాలా ఉన్నాయి. కూలి రైతు తేడా. కూలి రైతు కావాలి, రైతు ఉత్పత్తిదారుడు కదా. ఇవన్నీ మారాలంటే ఇది ఒకటే సాధ్యం. దీనివల్ల మాత్రమే సాధ్యమైతే. ఈ విద్య వైద్యం మాత్రం తప్పనిసరిగా ఈ 3 అంశాలు నేను ఈ రోజున ముఖ్యమంత్రి గారికి, మీ పేరు చరిత్రలో ఉంటుందండి రేవంత్ రెడ్డి గారు, మీ పేరు చరిత్రలో ఉంటుంది. ఈ 3 కనుక కార్పొరేట్ వ్యవస్థకు భయపడకుండా మీరు కనుక చేయగలిగితే పేదరికం అనేది లేదు మా తెలంగాణలో. ఇదిగో నేను అని చెప్పేసి మీరు ముందుంటే ఈ 4 కోట్ల మంది మీ వెనకాల ఉంటారు. ఇది స్పష్టంగా చెప్తున్నాం. ఇది చేసిన రోజున మీరు ఖచ్చితంగా ఈ 4 కోట్ల మంది మీ వెనకాల ఉంటారు, కార్పొరేట్లతో సంబంధం లేకుండా. సో మరోసారి అందరికీ మా ఆవేదన వెలిబుచ్చినాం. ప్రజల తరపున, ప్రజల యొక్క ఆవేదన ఇది. ప్రజలు 3 పూటల బంగారు పళ్ళెంలో తిననవసరం లేదు, కానీ వారికి మీరు ఇచ్చుడు కాదు పంచాల. ఇచ్చుడేందండి, మేము ఇస్తాము అంటారు. ఇస్తాం అనే పదం బంద్ చేసుకొని మేం పంచుతాం అనే కాడికి వస్తే, మేం పంచుతాం అనే పదం అలవాటు చేసుకుంటే. ఉన్నాడు ఒక ఆయన, గుమ్మడి నరసయ్య లేడు, ఎక్స్ ఎమ్మెల్యే, బస్సులో తిరుగుతాడు, ఇంటి దగ్గర ఎట్లా ఉంటాడో ఆ పయోనికే తెలుసు. అతన్ని గుర్తు చేసుకుంటున్నాం ఈ రోజున. అట్లా ఉండాలి. ఇక అదృష్టమో దురదృష్టమో కానీ నేను ఈ రాజకీయ వార్తలు, స్థానిక ఎన్నికలు అవి ఉంటే ఈ రోజున రాజకీయ వార్తల జోలికి పోకుండా ఒక దురదృష్టకరమైన సంఘటనలు జరిగిన 2 వాటిని చూసి మనం ఇక చాలా ఉన్నాయి ఇవి రాజకీయ వార్తలు. బట్ విన్నాం ఈ యొక్క దురదృష్టకరమైన సంఘటనలు మాత్రం అవి చూసేసి మనం ఏంటంటే, మహిళను గుంజకు కట్టేసి కొట్టిన పాలోళ్ళు మీన్స్ అన్నదమ్ములు, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ భార్యాభర్తలు, వాళ్ళు ఇక విడిపోయిన తర్వాత పాలోళ్ళు అంటారు కదా. మన తెలంగాణ పాలోళ్ళు అంటే అందరికీ తెలిసే, తెలంగాణలో పాలోళ్ళు అంటే అందరికీ తెలిసే. దాయాదులు అంటే అది వేరు, పాలోళ్ళు అని పక్కా అంటాం. ఆ పాలోళ్ళు ఒక కొట్టిందంట ఒక స్త్రీని. ఈ రోజు చూడండి ఎట్లా ఉంది పరిస్థితులు. ఆవును కట్టేసిందనే కోపంతో దాడి. నిజామాబాద్ జిల్లా సింగంపల్లిలో ఆలస్యంగా తెలిసిన ఘటన. ఇది ఎక్కడో కాదు, నిజామాబాద్ జిల్లా, తెలంగాణలోనే నిజామాబాద్ జిల్లాలోనే. ఇంకా యూపీ బీహార్లోనూ అక్కడక్కడ నార్త్ ఇండియాలో అనుకున్నాం, కానీ కాదు, నిజామాబాద్ జిల్లాలో, తెలంగాణలో. ఇంటి ఆవరణలో పేడ మూత్రం పోస్తుందని ఆవును బంధించినందుకు మహిళను పాలోళ్ళు కట్టేసి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సింగంపల్లిలో పల్లికొండ సవితకు మతి స్థిమితం లేని భర్త సాయిలు, 4 పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కోసం సిటీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె పనిచేస్తుంది. రోజు ఆమె డ్యూటీకి వెళ్ళాక పక్క ఇంట్లోని పాలోళ్ళ గొర్రెలు వెళ్లి సవిత ఇంట్లో అపరిశుభ్రం చేస్తున్నాయి. ఈ విషయంలో 2 కుటుంబాల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. కాగా మంగళవారం సాయంత్రం గొర్రెలతో పాటు ఆవు కూడా వెళ్లి పేడ వేసి మూత్రం పోసింది. దీంతో సవిత ఆవును కట్టేసింది. పాలోళ్ళు గంగాధర్ లక్ష్మి గంగాధర్ మమత దంపతులు ఆవును విడిపించిన అనంతరం
ఆగ్రహంతో దాన్ని కట్టేసిన గుంజకు సవితను కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఘటనను స్థానిక వ్యక్తి సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. గురువారం నిజామాబాద్ సిపి సాయి చైతన్యకు ఫిర్యాదు చేయడానికి బాధితురాలు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా మోపాల్ పోలీసులు వెళ్లి కంప్లైంట్ తీసుకున్నారు. సవితను కట్టేసి కొట్టిన గంగాధర్ మమత దంపతులపై కేసు నమోదు చేశారు. ఈ కాలంలో కూడా అంటే ఇన్ని 79 సంవత్సరాలు వచ్చినా కానీ చిన్న చిన్న విషయాలకు కూడా ఇట్లాగా మహిళలను నేను ఇంకా కట్టేసి కొట్టిన అక్కడ అనుకున్నాను. మరి ఆమె ఇంట్లో అపరిశుభ్రం చేస్తే కట్టేసి తప్పేముందబ్బా? మీరు రోజు అంట అదేంటి? అదే పశువులు తెలవై ఆమె కట్టేసింది కావచ్చు, తెలుసో తెలియకను మీరు పోయి విడిపించుకున్నారు కదా, మళ్ళీ అదే గుంజకు ఆమెను కట్టేసి కొట్టడం ఏంది? ఇది వికృత చేస్తే కాకపోతే పోలీసులు కేసు కట్టిరు. వివరాల తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఇది ప్రధానంగా మనం చూడవలసిన వార్త కాబట్టి తీసుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ద పాలిటిక్స్. అందులో ఏవైనా సరే స్థానికంగా ఏవి కానీ మాట్లాడదలుచుకోలేదు. ఇక ఇంకొకటి ప్రబుద్ధుడు. ఇతన్ని ప్రబుద్ధుడు అందామా ఏమందామా? మీరే ఎంతమంది కమెంట్స్ పెడతారో చూద్దాం. ఇక లంచం ఇవ్వనందుకు చితకబాదిండు. లంచం ఇవ్వడం తప్పే, తీసుకోవడము తప్పే అని తెలిసి కూడా సరే కొన్ని పరిస్థితులలో ఇప్పుడే ఇక ఏసీబీకి దొరికే వాళ్ళు దొరుకుతూనే ఉన్నారు. నడుస్తూనే ఉంది. ఎవడన్నా ఇక వీడిని ఏమనాలి? ఆమెను చూద్దాం. లంచం ఇవ్వనందుకు చితగా బాధిండు. దంపతుల పంచాయతీలో భర్తను కొట్టిన నీల్వాయి ఎస్ఐ. దంపతుల పంచాయతీలో భర్తను కొట్టిన నీల్వాయి ఎస్ఐ 10,000 లంచం ఇవ్వలేదనే కొట్టాడన్న బాధితుడు. ఇవ్వలేదని అమ్మా ఎస్ఐనా? మంచిర్యాలలో దంపతుల మధ్య పంచాయతీలో లంచం డిమాండ్ చేయగా ఇవ్వలేదన్నందుకు భర్తను ఎస్ఐ చితకబాదాడు. మంచిర్యాల జిల్లాలో ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిసిన ప్రకారం భీమనపల్లి మండలం సంపుటం గ్రామానికి చెందిన అడుగం కృష్ణయ్య 35, నీల్వాయికి చెందిన ప్రమీల 13 ఏళ్ల కింద లవ్ మ్యారేజ్ చేసుకోగా ఒక పాప పుట్టింది. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్ధ తలెత్తి గొడవలకు దారితీసింది. దీంతో ప్రమీల పుట్టింటికి వెళ్ళింది. ఆమెను తీసుకొచ్చేందుకు గత ఆదివారం కృష్ణయ్య అత్తారింటికి వెళ్ళాడు. అక్కడ మరోసారి గొడవ జరగడంతో ప్రమీల తండ్రి రామయ్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు నీల్వాయి ఎస్ఐ సురేష్ కుమార్ దంపతులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం కేసు నమోదు చేయకుండా 10,000 డిమాండ్ చేశాడు. కేసు మాత్రం చేయలేడు. 10,000 డిమాండ్ చేసింది. ఇది ఈ ప్రబుద్ధుంది. తను అంత డబ్బులు ఇవ్వలేదని చెప్పడంతో కృష్ణయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చితకబాదాడు. లాఠీ దెబ్బలకు తొడలు పిరుదులు కమిలిపోయాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కాగా బాధితుడు పోలీస్ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో ఎంక్వైరీ చేయించారు. బాధితుడు వాటిగానే ఊరుకోలేడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ జరిగింది. ఎస్ఐపై వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఎస్ఐ సురేష్ కుమార్ గతంలో మంచిర్యాల టౌన్లో పనిచేసినప్పుడు కూడా పలువురిని ఇష్టానుసారంగా చితకబాదాడని ఆరోపణలు ఉన్నాయి. నీకేమైనా ఉన్నదా ఎస్ఐ గారు?
మీలాంటి వారు చేయబట్టే డిపార్ట్మెంట్కు కి చాలా మంది మంచోళ్ళు ఉన్నారు, కొద్ది మంది అక్కడక్కడ ఇట్లాంటి దరిద్రులు ఉంటారు. అరే అసలు అందులో నీ డ్యూటీ నువ్వు చేస్తే సరిపోతుంది కదా. చేసిన కొద్ది మేరకు డబ్బులేందే డిమాండ్ చేయడం. న్యాయం చేయమని వస్తే డబ్బులు డిమాండ్ చేస్తే అతను హైయర్ ఆఫీసర్స్కు కంప్లైంట్ చేసిండు. ఇప్పుడు నీ మీద ఎంక్వైరీ షురూ అయింది. రేపు ఉంటావా, ఊడతావా, సస్పెండ్ అవుతావా, అది నీ కర్మ. ఇట్లాంటి ఈరోజు ఇండిపెండెన్స్ డే. కేవలం ఈ 2 వార్తలు మాత్రమే తీసుకోదలుచుకున్నాం మనము. వీటిని ప్రధాన వార్తలుగా ఎందుకోసం అని అంటే చాలా గొప్పలు చెప్పుకుంటున్నాం కదా, డెవలప్ ఎక్కడ ఇతను సరిగా డ్యూటీ చేసిండా? అక్కడ పేద మహిళ ఇద్దరు పాలల మధ్యలో గొడవలు ఆగకుండా ఉన్నాయా? ఎవరో వచ్చి ఆపాల్సిన అవసరం లేదు. అక్కడ కూడా ఒక మూర్ఖుడు కాబట్టి ఆ పాలైన ఆమెను ముంజా గడ్డేసి కొట్టింది. ఈ మూర్ఖుడు కాబట్టి 10,000 లంచం అడిగింది. అందుకోసమే ఈ ప్రధానంగా వీటి నేపథ్యంలోనే చేద్దామన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రజల యొక్క ఆవేదన ఎట్లా అంటే ఇంకా అడుక్కునే పరిస్థితిలోనే ఉన్నాం కాబట్టి అది కొంచెం ఎందుకు ఇంకా మనకు ఈ పరిస్థితులలో ఉన్నాం. ఎందుకు ఇంకా ఈ పరిస్థితి ఎన్నాళ్ళు కొనసాగాలి అనే ఉద్దేశంతోనే కొనసాగుతుంది అనే ఉద్దేశంతోనే కనీసం ఇప్పటికైనా నాయకుల మార్పు ఆలోచన చేయదు. కేవలం ప్రజలు మారాలి. మనం మారితే ఎన్నికలప్పుడు మనం నాయకుడిని చూసి ఓటేసి ఎవరైతే అభ్యర్థి, నాయకుడు మీన్స్ ఆ పోటీ చేసిన అభ్యర్థులలో ఎవరైనా మెరుగైన అభ్యర్థి ప్రజలకు సేవ చేస్తాడు అని అనుకునేటువంటి వ్యక్తిని మాత్రమే ఎన్నుకున్న రోజున కరప్షన్ అధికారులారా, ఏ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులైనా సరే దయచేసి కరప్షన్ ఆపండి, ప్రజలను బతకనియండి. ఎలాగో మీరు ప్రతిరోజు పేపర్లో ఏ పత్రిక తీసినా ఏసీబీకి దొరకడం, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ డిపార్ట్మెంట్కి ఏం తీసుకోలేదు, అన్నిట్లో ఉన్నారు ఎక్సెప్ట్ ఆర్టీసీ. ఐ థింక్ నేను అనుకుంటున్నా. సో మరోసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి, రిక్వెస్ట్, నిరుపేదలకు, పేదలకు, భూమి లేని వారికి 2 ఎకరాల భూమి పంచండి. విద్య, వైద్యం ఇవి కార్పొరేట్ వ్యవస్థ చేతుల్లోంచి, కబంధ హస్తాల నుంచి పూర్తిగా తీసేసి ప్రభుత్వ పాఠశాలలు కలకలలాడిన రోజున పేదలకు, మిడిల్ క్లాసులు, ఉన్నత వర్గాల్లోని పేదలు అందరూ కూడా ఈ ఫీజులు కట్టడం కోసం ఎక్కడనో ఇళ్లలో పనిచేయడం, అక్కడ చేయడం, ఇక్కడ చేయడం అనేది ఉండదు. కాబట్టి ఈ విద్య, ఇక వైద్యం, ప్రభుత్వం ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంటే అక్కడ ఆయుష్మాన్ భారత్, ఇది లేకుండా పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తే సరిపోతుంది కదా. కార్పొరేట్ తీసి పడేసి ఎక్కడ ప్రైవేట్ ఆసుపత్రి అనేది లేదు, అన్నీ కూడా మా ప్రభుత్వ ఆధీనంలోని ఆసుపత్రులే అని చెప్పేసి మీరు అడాప్ట్ చేసేసుకుంటే సరిపోతుంది కదా. నేను ప్రత్యక్షంగా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని హైదరాబాద్ చిన్న యాక్సిడెంట్లో మోకాలికి కింద బాగాన కొంచెం ఫ్రాక్చర్ అవుతే ఆ ఆసుపత్రి పేరు ఎందుకని అక్కడికి వెళ్ళినాం. ఇక్కడ నుంచి ఫోన్ చేసి హైదరాబాద్ వెళ్తే కారు కిరాయి 4,000, 4,500 వెళ్ళినాం. అక్కడికి వెళ్ళేసరికల్లా రిసెప్షన్లోనే సార్ ఈరోజు లేడు, వేరే ఆసుపత్రిలో సిజేరియన్కు వెళ్ళిండు, మరి ముందుగా మీరు ఫోన్ చేసిర్రా అని అడిగిండ్రు. నేను అడిగిన వీళ్ళను, అన్న మరి మీరు ముందు ఫోన్ చేసిర్రా అంటే చేసినాం, అపాయింట్మెంట్ ఈరోజు ఇచ్చిండు అంటే ఆ రోజున మేము వెళ్ళిన రోజున ఇతనికి అది ఒకసారి చెకప్ కోసం ఏదన్నా మళ్ళీ అది ఏంటి దాని రిజల్ట్ చెప్తా అని చెప్పేసి రమ్మని చెప్పిండు. అతను లేడు అక్కడ. అంటే ఆ రోజు 5,000 రూపాయలు వృధా, 4,000 రూపాయలు వృధా. టిఫిన్ చేయకుండా, చాయ్ తాగకుండా తిరిగి వచ్చేసినాం. 100 కిలోమీటర్లు
అంటే అది వైద్యం పరిస్థితి. ఇక విద్యా పరిస్థితి తెలియని ఏమి లేదు. ఒక అతను ఎంబీబీఎస్ చదివి సర్టిఫికేట్ ఇప్పటికీ అతని చేతుల్లోకి రాలేదు. చూస్తున్నాం, ఇంకా అతనికి సర్టిఫికేట్లు ఇంకా రాలేదు చేతికి. అవి గనక రాని ఎడల మరి ప్రభుత్వం సరాసరి దామోదరన వైద్యారోగ్య శాఖ మంత్రి దగ్గరికి వెళ్తామా, సరాసరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తామా, లేదా ఏం అనేది ఒక 2 days ఆగండి అని చెప్పారు కాబట్టి ఆగుతున్నాం అంతే. ఇక దాంట్లో ఏమీ లేదు. ఆగడం అంటే అతను అందుబాటులో లేరంట వాళ్ళు అక్కడ కాలేజీలో. ఇది వైద్యం పరిస్థితి. మరి అందుకోసమే మేము చెప్తున్నాం, ఈ రోజున రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వానికి, ఈ విద్య వైద్యాన్ని ప్రభుత్వమే, కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు, ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి, ప్రభుత్వమే అందించాలి విద్య వైద్యం. కార్పొరేట్ ప్రైవేట్ ఇవన్నీ ఏముండదు, క్లినిక్లు వగైరా ఇవన్నీ అసలే ఉండదు. 2 ఎకరాల భూమి మాత్రం ఖచ్చితంగా ప్రతి పేదోనికి, అది ఏ కులం కాదు, ఏ మతం కాదు, ప్రతి వాడికి, ఏ కులం కాదు, ఏ మతం కాదు, ప్రతి వాడికి 2 ఎకరాల భూమిని పంచండి. ఎందుకు అంటే దాన్ని వ్యవసాయం చేసుకొని మాత్రం బతకగలుగుతారు. అప్పుడు మీరు సంక్షేమాల పేరు చెప్పి ఎన్నికలకు వెళ్ళనవసరం ఉండదు. ఏ ప్రభుత్వం అయినా సరే మేము ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్ళనవసరం ఉండదు. అప్పుడు వాళ్ళే ఆలోచన చేసుకొని ఓటు వేస్తారు. కాబట్టి చూస్తూనే ఉండండి B6 మన వెలుగు మన వార్తలు. నేను మీ రాజేష్.